నాకు ధనం ఉంది, పేరు ఉంది, కానీ మనశ్శాంతి మాత్రం లేదు. మనిషి జీవితంలో ఎంత ధనం సంపాదించినా చివరికి మన వెంట వచ్చేది మనం చేసిన మంచి పనులే. మన మంచితనం, మన దయ, మన సేవే నిజమైన సంపద. మనిషి జీవితంలో ధనం, హోదా, పేరు, ప్రతిష్టలు ఎంత సంపాదించినా ఒకరోజు ఇవన్నీ ఇక్కడే వదిలి వెళ్లాల్సిందే. అయితే మన వెంట వచ్చే ఒకే ఒక్క సంపద ఏంటి? మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మన ఇల్లు కాదు, మన బంగారం కాదు. అది మనం చేసిన ధర్మం, పుణ్యం, సత్కార్యాలు. ఈ రోజు నేను చెప్పబోయే కథ ఒక సాధారణ మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, మన ఆలోచనలు కూడా మార్చగలే శక్తి కలిగిన కథ. ఈ కథ పూర్తయ్యే లోపు జీవితం అంటే ఏంటి, ఎందుకు మంచి పనులు చేయాలి అనే ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది. అనగనగా ఒక పట్టణంలో ధనవంతుడు నివసించేవాడు. అతనికి ధనానికి కొదవే లేదు. పెద్ద ఇల్లు, అనేక ఆస్తులు, సేవకులు అన్నీ ఉన్నాయి. కానీ ఒక విషయం మాత్రం లేదు, అది మనశ్శాంతి. ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆశ, ఎంత కూడబెట్టినా ఇంకా సరిపోదనే భావన. ఒకరోజు అతను ఒక మహాత్ముడి వద్దకు వెళ్ళాడు. స్వామి, నాకు అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. దానికి కారణం ఏమిటి అని అడిగాడు. మహాత్ముడు నవ్వి, నీకు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పగలవా అన్నాడు. ధనవంతుడు అంగీకరించాడు. నీవు మరణించిన తర్వాత నీ సంపదలో ఎంత నీ వెంట వస్తుంది అని అడిగాడు. ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. కొంతసేపు ఆలోచించి, ఏమీ రాదు స్వామి అన్నాడు. అయితే జీవితమంతా దానికోసమే ఎందుకు పరిగెడుతున్నావు? ఆ మాట విన్న వెంటనే అతనికి గట్టి దెబ్బ తగిలినట్టయింది. మహాత్ముడు కొనసాగించాడు. శరీరం శాశ్వతం కాదు, ధనం శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ మనం చేసిన మంచి పనులు మాత్రం మన ఆత్మతో పాటు ప్రయాణిస్తాయి. ఆ రోజు నుంచి ధనవంతుడి జీవితం మారిపోయింది. అతను సంపద కూడబెట్టడమే కాకుండా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ప్రారంభించాడు. విద్య లేని పిల్లలకు చదువు చెప్పించాడు. బాధలో ఉన్న వారికి అండగా నిలిచాడు. క్రమంగా అతనికి అర్థమైంది, ఇతరులకు ఉపయోగపడినప్పుడు వచ్చే ఆనందం ఏ ధనం ఇవ్వలేదని. అతని హృదయంలో మొదటిసారిగా నిజమైన ప్రశాంతత పుట్టింది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. మనం ఎంతకాలం బ్రతుకుతామో మన చేతుల్లో లేదు, కానీ ఎలా బ్రతకాలో మాత్రం మన చేతుల్లోనే ఉంది. ధనం సంపాదించండి, కష్టపడండి, ఎదగండి, కానీ ధర్మాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం వదిలి వెళ్ళేది ఆస్తి కాదు, మన మంచితనం, మన దయ, మన సేవ. అవే నిజమైన సంపద. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు మీ జీవిత ప్రయాణం ముగిసిపోతుందని అనుకోండి. మీ గురించి ప్రజలు ఏమంటారు? చాలా డబ్బు సంపాదించాడు అంటారా, లేక చాలా మంచి మనిషి అంటారా? ఈ రెండిటిలో ఏది గొప్పదో మీ హృదయమే చెప్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పురాణ మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.